హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా ప్రకృతి త్రిబులెట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిసార అమ్మ స్వర్ణమాల పత్రియమ్మ దివ్య ఆశీస్సులతో పీటర్ రిచేలు రాసిన ఆత్మాయనము బుక్ మనము రీడింగ్ చేసుకుంటున్నాము. దానిలో మనము మనోమయ ప్రపంచం గురించి ఈరోజు చదువుకుందాం ఫ్రెండ్స్. మరి కరెక్ట్గా రాత్రి 11 కొట్టేసరికి, రాత్రి కాదు ఉదయము ఆచార్య గారు వచ్చారు. ఆయన అలా వస్తారని తనకి తెలుసు. ఎందుకంటే మొట్టమొదటిగా గతం వారం రోజులుగా నేను వారం రోజుల వరకు రాను, నువ్వు నీ ఓన్గా ఏవేవి ఎక్కడెక్కడికి తిరుగుతావో తిరిగి హాస్టల్ బాగా వెళ్ళి ఆ అనుభవాలన్నీ రాసుంచు అని చెప్పేసే కదా వెళ్ళిపోయారు. మరి వారం రోజులుగా అనుభవాల గురించి ఏమేమి రాశారో దాని గురించి అడిగారనమాట ఆచార్య. మరి అతను చేసిన ప్రయత్నాలకు ఆచార్య చాలా చాలా వెరీ గుడ్ అని మెప్పు అతన్ని, గుడ్ బాయ్, నువ్వు చాలా బాగా నేను చెప్పింది అర్థం చేసుకున్నావు, అద్భుతంగా సేవ చేయడానికి కూడా నీకు మంచి అవకాశం వచ్చింది, నువ్వు చాలా బాగా చేస్తున్నావని మెచ్చుకున్నారనమాట. మరి ఆ రాసిందంతా ఇతను చూపించిన తర్వాత, మరి గత 7 రాత్రులుగా నువ్వు చేసిన కృషికి నేను మెచ్చుకుంటున్నాను. ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వకుండానే నీ అంతట నువ్వే స్వతంత్రంగా పని చేసుకోమని నేను వదిలేశాను. అలా నిన్ను వదిలేయడము, అందులోనూ ఆ దశలో జోదములో పందెము కాయటం లాంటిది. ఫలితం ఎలాంటిదైనా ఉండవచ్చు, కానీ నీ కృషి ఫలితాలను బట్టి చూస్తే నా అంచనా తప్పు కాదు. అంటే నువ్వు కొద్దిగా బాధ్యత వహించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను నీ కోసం అనుకున్నది తప్పు కాలేదు. నీకు తర్ఫీదు ఇచ్చింది కొద్ది సమయం మాత్రమేనా, నువ్వు బాగా చేశావు. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మరి మనం మొదటిసారి కలిసినప్పుడు నువ్వు చాలా దుఃఖంలో ఉన్నట్లు కనపడ్డావు. నీ దుఃఖాన్ని ఉపశమింప చేయడానికి నేను ఒక పనిముట్టుగా ఉపయోగపడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి గత సోమవారం రాత్రి నీకు వచ్చిన అనుభవాల గురించి మరి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. హాస్టల్ ప్రపంచంలో శాశ్వతంగా ఉండేవాళ్ళు తరచూ ఒక రంగుల సినిమాను ఉపయోగించుకుంటూ ఉంటారు. తమకు నచ్చిన కొన్ని ప్రదేశాలను తమ ఫ్రెండ్స్కి చూపించుకున్నప్పుడల్లా ఒక జ్ఞాపక శక్తి మీద అనవసరమైన భారం వేయకుండా ఒక ఫోటో ఫిల్మ్ యొక్క హాస్టల్ ప్రతిరూపాన్ని ఉపయోగించడము అది ఈజీ పద్ధతి. అయితే ఆపరేట్ చేసే వ్యక్తి తనతో పాటు ఆ టెక్నికల్ పరిజ్ఞానాన్ని తెచ్చుకున్నట్లయితే భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుందో హాస్టల్ ప్రపంచంలో కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినంత కూడా నీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆ విధంగా నువ్వు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు, చేస్తున్నావు కాబట్టి. మరి చార్లెస్ కొంతకాలం వరకు ఇప్పుడున్న హాస్టల్ తలాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడ్డాడో, మరి ఇక బుధవారం రాత్రి వచ్చిన నీకు అనుభవం నీకు గుర్తుంది కదా, అదొక పీడకలుగా నువ్వు రూపుదాల్చింది. నీ డాఫ్నీని అడిగేశావు కూడా. ఆమె నీ కల్లో పాలు పంచుకుందేమోనని. తాను నీకు చెప్పింది నీ కలలోకి తనకు తెలిసినంతవరకు నేను రాలేదని. ఆమె చెప్పింది కరెక్టే. ఎందుకంటే హాస్టల్ ప్రపంచంలోని ఆమె జీవితంలో తానేం చేసిందో మర్చిపోయే విధంగా చైతన్యాన్ని కోల్పోయే సమయమే ఉండదు. మనం నిద్రలో అన్నీ మర్చిపోయినట్లు మరి నీ అనుభవం నీకు అర్థమయ్యేలా చెయ్యాలంటే గతంలో మనం మాట్లాడుకున్నది గుర్తు చేసుకో. అప్పుడు నేను నీకు చెప్పాను, పరమ గురువులు లేదా మాస్టర్స్ శిష్యులకు కొన్ని బోధనలో బోధ చేస్తారని. ఆ శిష్యుల పని ఏమిటో నీకు తూకిగా చెప్తాను. శిష్యుల్లో 2 గ్రేడుల వాళ్ళు ఉంటారు. ఒకరిని పరీక్షా కాలంలో ఉన్న శిష్యులు అంటారు. 2వ స్థాయి వారు శిష్యులుగా అంగీకరించబడిన వాళ్ళు. 2 రకాల శిష్యులు ఉంటారన్నమాట ప్రతి దగ్గర కూడా. మరి ఈ 2 కోవల వారి మధ్య ఉన్న ఏకైక తేడా, ఒక గురువు ఒక వ్యక్తిని ఒక శిష్యునిగా ఒకసారి అంగీకరించినట్లయితే ఆ శిష్యుడు ఆయనకు శాశ్వతముగా శిష్యుడే, అతని మనిషిగా ఉంటాడు. అతనిని ఆ గురువు ఆ పని కోసము ఆ ఒక్క జన్మలోనే కాదు, మరణాంతరము ఆ తర్వాత రాబోయే జన్మల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాడు. మరి పరీక్షా కాలంలో ఉన్న శిష్యుడు అదే స్థితిలో అనేక జన్మల పాటు పరీక్షించబడతాడు. ఆ తర్వాతే ఆ గురువుకు అతను చాలా సన్నిహితుడవుతాడు. ఆ గురువు అతన్ని శిష్యునిగా అంగీకరిస్తాడు. ఏ సమయంలోనూ ఏ దశలోనూ బలవంత పెట్టడం అనేది ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఒక ఆత్మకు ఎదుగుదల ఏర్పడే క్షణంలో తన పనులకి తానే బాధ్యుడవుతాడు.
కనుక సంకల్ప స్వేచ్ఛ ఇవ్వబడిన సంకల్ప స్వేచ్ఛకు భంగం కలిగించే అధికారం ఎంతటి పరమ గురువులకి కూడా లేదు. అయితే నీకు ఒక విషయం చెప్పడానికి నాకు అధికారం కూడా ఇచ్చారు. ఏంటి అంటే హాస్టల్ తలంలో నీకు ఒక విషయం చెప్పడానికి నాకు అధికారం కూడా ఇవ్వబడింది. అదేంటంటే నువ్వు పైలో హాస్టల్ తలంలో పరిస్థితులను అర్థం చేసుకోవడంలో ఉండే ఇబ్బందులను అధిగమించాలని నువ్వు నిశ్చయించుకున్నావని పరమ గురువుల్లో ఒకరు గమనించారంట. మరి ఆ పరమ గురువు వైట్ బ్రదర్హుడ్ అంటే సాంప్రదాయానికి చెందినవారు. అందులోనే సేవ చేసే అవకాశము పరిపక్వ సమయంలో నీకు రావచ్చు. అంటే నిన్ను బహుశా శిష్యునిగా తీసుకుంటారన్నమాట. మరి బుధవారం రాత్రి నీకు వచ్చిన కళ నిజానికి ఒక హాస్టల్ పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు చక్కగా నెగ్గావు. నీకు ఆ కలలో కనబడిన గొరిల్లా లాంటి జీవి నిజానికి ఆ పరమ గురువు సృష్టించిన ఆలోచన రూపము. ఆ జీవిని చూసి నువ్వు భయపడ్డావన్నది స్పష్టమైన నిన్ను నువ్వు మర్చిపోయి డాఫ్నీని కాపాడటం కోసం అవసరమైతే ఎంతటి త్యాగానికైనా సిద్ధపడిపోయావు. నీకు నిజమైన డాఫ్నీగా కనిపించిన రూపము కేవలము ఒక ఆలోచన రూపం మాత్రమే. మరి ఆమెను కాపాడే ప్రయత్నం నువ్వు చెయ్యకపోయి ఉన్నట్లయితే మరో అడుగు ముందుకు నువ్వు నీ శరీరంలోకి తిరిగి వచ్చేసి ఉండేవాడివి. పీడకలలాగే అది నీకు గుర్తుండిపోయేది. అయితే అదే గనుక జరిగి ఉంటే పరీక్షలో నువ్వు ఫెయిల్ అయి ఉండేవాడివి. మరి నిన్ను గమనిస్తున్న ఆ పరమ గురువుకు ఆయన అనుకున్న పనికి నువ్వు తగిన వాడివి కావని, అవసరమైనంత ఎదగలేదని రుజువు చేసి ఉండేవాడివి. కానీ రాబోయే కొన్ని సంవత్సరాల్లో నీకు మరిన్ని కలలు గుర్తుంటాయి. అవి ఎక్కువగా హాస్టల్ పరీక్షలై ఉంటాయి. ఆ పరీక్షలన్నింటిలోనూ నువ్వు ఉత్తీర్ణుడివైతేనే నిన్ను ఏ పనికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారో దానికి అర్హత పొందుతావు. ఒక వ్యక్తిగా ఇటువంటి వాటి గురించి నీకు తెలిసింది చాలా తక్కువ. అయితే నీ అసలు తత్వమైన ఆత్మ మూలాత్మకు మాత్రం బాగా తెలుసు. ఏం జరుగుతుందో అది పై స్థాయికి వెళ్ళాలి, మానవజాతికి సహాయపడాలి అన్న పట్టుదలలో ఉన్నది అని నాకు తెలిసింది. కాబట్టి నీకు బోధించిన విషయం పట్ల నువ్వు ఆసక్తి చూపించవు. కాబట్టి నువ్వు సాధించవలసిన దాని గురించి నీకు రఫ్ ఐడియా ఒకటి ఇస్తాను. అప్పుడు ఈ ప్రత్యేకమైన కార్యానికి నువ్వు పూర్తి అర్హత సాధించవచ్చు. హాస్టల్ ప్రపంచంలోని అన్ని తలాలలో గబగబా చక్కగా తిరగటం నేర్చుకోవాలి. నువ్వు తక్కువ స్థాయి హాస్టల్ జీవుల గురించి అంటే వ్యతిరేక శరీరాలతో ఉండే జీవులతో సహా సముద్రం అడుగున ఎలిమెంట్స్ని చూసావు కదా. మరి అటువంటి వాటి గురించి నువ్వు సమస్తము తెలుసుకోవాలి. తగిన శిక్షణ కూడా పొందాలి. అప్పుడే అటువంటి జీవుల కళ్ళల్లో ఉండే వశీకరణ ప్రభావానికి నువ్వు లోను కాకుండా ఉండగలుగుతావు. అగ్ని పరీక్ష ఉంటుంది. భయంకరమైన దావానలం గుండా నిర్భయముగా నింపాదిగా నడిచి వెళ్ళాలి. వినడానికి చాలా సులభముగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు తేలిగ్గా ఉండదు. మరి మంటల్లోంచి నడిచేటప్పుడు భౌతిక శరీరం ఎలా అయితే విపరీతంగా వేడెక్కుతుందో అలాగే ఆ దావానలంలోంచి నడిచేటప్పుడు నీ హాస్టల్ శరీరము విపరీతమైన వేడికి గురి అవుతుంది. అది నిన్ను భయపెట్టవచ్చు. ఆ మంటల్లోంచి నడిస్తే నువ్వు కాలి నాశనం అయిపోతావేమో అని అనిపించవచ్చు. ఎందుకంటే నువ్వు హాస్టల్ శరీరంలో ఉన్నావు కాబట్టి ఆ మంటల వల్ల నీకు ఎటువంటి హాని జరగదని నువ్వు ఒక్కసారి గ్రహించావంటే ఆ మంటల్లోంచి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోతావు, పరీక్షల్లో నెగ్గుతావు అని ఆచార్య ఇతనికి ఇంకా అద్భుతంగా చెప్తున్నారనమాట. ఒక జ్ఞానాన్ని వివరంగా చెప్తున్నారు. పైలోకల్లో ఇంకా నువ్వేం నేర్చుకోవాలి అన్నది. అలాగే నీకు నీటి పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో సముద్రం లోపలికి వెళ్ళిపోవాలి. ఈ పరీక్షలో ఎంతెంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారో చూస్తే ఆశ్చర్యపోతావు. ఊపిరి ఆడటం లేదనే ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకు. అదంతా వాళ్ళ ఊహే. అయితే ఆ ఊహ వల్ల భయం కలుగుతుంది వాళ్ళకు. ఆ భయం ఎప్పుడైతే కలుగుతుందో ఎవరో తరిమినట్లు శరీరాల్లోకి తిరిగి వెళ్ళిపోయి మేలుకుంటారు వాళ్ళు. మరి ఏదో పీడకలు వచ్చినట్లుగా అనిపిస్తుంది వాళ్ళకి. నీ పట్ల ఏ పరమ గురువుకైతే ఆసక్తి కలిగిందో ఆయన నిన్ను సంతృప్తిపరచాలి. చనిపోయి వచ్చి హాస్టల్ ప్రపంచంలో శాశ్వత నివాసిగా ఉండేవానికి నిద్రా సమయంలో హాస్టల్ ప్రపంచంలో తిరుగుదామని వచ్చిన వానికి మధ్య తేడా నువ్వు చెప్పగలగాలి. అంటే అక్కడ ఒరిజినల్గా చనిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు, ఇక్కడ శరీరంతో ఉండి నువ్వు ఆ అర్ధరాత్రి హాస్టల్ ప్రపంచంలో నువ్వు ఎలా ఉంటున్నావో ఆ తేడా నువ్వు అందరికీ చెప్పగలగాలి. మరి దేవా పరిణామ క్రమంలో ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయడానికి
అవసరమైన సానుభూతిపరమైన అవగాహన నీలో పెంపొందించుకున్నట్లు నువ్వు రుజువు చేయాలి. ఈ పనిలో వాళ్ళ సహకారము తరచూ అవసరమవుతూ ఉంటుంది. ఒక మనిషికి అతని ఆలోచన రూపానికి మధ్య తేడా చెప్పగలగాలి నువ్వు. ఎందుకంటే ఆ పరమగురువు తాను ఏ హాస్టల్ తలంలో ఉన్న వ్యక్తి ద్వారా ఒక సందేశాన్ని పంపాలనుకున్నారనుకో, ఆ పరమగురువు పట్ల వ్యతిరేక భావం ఉన్న మరో జీవి నిన్ను మోసం చెయ్యాలన్న ఉద్దేశంతో నువ్వు ఏ వ్యక్తి కోసమైతే సందేశాన్ని మోసుకెళ్తున్నావో ఆ వ్యక్తి ఆకృతి ధరించి నీకు ఎదురుపడతాడు. ఈ ఆలోచన రూపానికి ఈ అసలు వ్యక్తికి తేడా చెప్పలేవు. అతనే ఇతననుకొని, ఇతనే అసలు వ్యక్తి అనుకొని ఆ సందేశాన్ని ఆ వ్యక్తికి అందజేస్తావు. దానివల్ల ఆ సమయంలో ఆ పరమగురువు ఏ కార్యాన్నైతే చేస్తున్నాడో అందులో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అలా ఒకరి వేషము మరొకరు వేసుకొని రావటము ఈ హాస్టళ్ళ ప్రపంచంలో పరిపాటే. అంటే మనం ఒక్కోసారి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా! అలాంటివి పైలోకాల్లో కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కొన్ని చిహ్నాలను ఎలా ఉపయోగించాలో నీకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. మరి వాటి సాయంతో నువ్వు నీ ఎదుట ఉన్న వ్యక్తి అసలు వాడా కాదా అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు ఆ ట్రైనింగ్ వల్ల. మరి రక్త పిశాచాల గురించి నువ్వు వినే ఉంటావు. అవి నిజంగానే ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తు చాలా అరుదుగా ఉన్నాయి. ఆత్మహత్య చేసుకొని వచ్చిన వారు ఎటువంటి పరిస్థితుల్లోనైతే బ్రతుకుతారో వాళ్ళు అటువంటి పరిస్థితుల్లోనే బ్రతుకుతారు. ఇద్దరూ భూమిని అంటిపెట్టుకునే ఉంటారు. వాళ్ళకి ఎలా సాయం చేయాలో అది మాత్రమే కాదు, వాళ్ళ బంధాల నుంచి వాళ్ళని ఎలా విముక్తి చేయాలో కూడా నువ్వు తెలిసిపెట్టుకొని ఉండాలి. నువ్వు నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉందని నీకు అర్థం కావటం కోసము ఎంతవరకు చెప్పాలో అంతవరకు నీకు చెప్పాను నేను. ఇంకా చాలా ఉంది నీకు చెప్పవలసింది అని ఆచార్య చెప్తారనమాట. చెప్పి ఇప్పుడు ఇక శుక్రవారం నాటి సాహసం గురించి చెప్పుకోవాలంటే పైతలాలకు వెళ్ళడానికి మనసును ఏ దృశ్యం మీద పెట్టి ఏకాగ్రం చేయాలో తెలియక కొంత నువ్వు ఇబ్బంది పడ్డావు. నిన్ను ప్రయోగాలు చేయమని ఒంటరిగా నేను వదిలేశాను కాబట్టి మరి ఇలాంటి ప్రయత్నం ఏదో చేస్తామని అనుకుంటూనే ఉన్నాను. అందుకే మానసికంగా నిన్ను గమనించుకుంటూనే ఉన్నాను. చూసావు కదా, ఏ తలానికైనా వెళ్ళవచ్చు. అయితే ఒక్కో తలానికి చేరుకోవడానికి ఆ తలంలో మనకు బాగా తెలిసిన ఒక చోటు ఏదైనా ఉండాలి. నీకు భవిష్యత్తులో మళ్ళీ నా సహాయము అవసరం అవుతుందని నేను అనుకోవటం లేదు. మరి 7వ తలంలో గుర్తుపెట్టుకోవడానికి నీకు ఎలాంటి గుర్తు చూపించలేదు. ఎందుకంటే అక్కడ నీకు ఆసక్తి కలిగింది ఏదీ లేదు. అంతేకాదు ఆ తలంలో ఉండే ఖాళీ హాస్టల్ శరీరపు గవ్వలతో నువ్వు కాంటాక్ట్ ఇప్పుడు పెట్టుకోవడం మంచిది కాదు. ఆ గ్రాడ్యుయేషన్ ఉత్సవం అని పేరు పెట్టావే, దాన్ని కళ్ళారా చూసే అవకాశం నీకు దొరకడం నిజంగా నీ అదృష్టము. అందులో కొన్ని ప్రకృతాత్మలు జూనియర్ దేవాలుగా మారాయి కదా. మరి ప్రకృతాత్మలు దేవా పరిణామ క్రమంలోనివే కానీ ప్రకృతాత్మకి దేవాకి చాలా తేడా ఉంది. మరి ఈ పరిణామ క్రమంలో ఒక ఉదాహరణ ఇవ్వటం అసాధ్యము. మరి ఇటు హాస్టల్ ప్రపంచంలో వాళ్ళ కానీ ఇటు భౌతిక ప్రపంచం ఉన్న వాళ్ళ కానీ చాలా కొద్ది మందికి మాత్రమే నువ్వు చేసిన ఆ ఉత్సాహాన్ని చూసే భాగ్యం కలిగింది. పై తలాలకు వెళ్ళి తిరిగి వస్తూ మీరు 4వ తలంలో కొద్దిసేపు ఆగారు. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఇక శని ఆదివారం రాత్రులు నీకు వచ్చిన అనుభవాల దగ్గరికి వస్తే నేను నేర్పిన వాటిని ఆచరణలో పెట్టే అవకాశము నీకు లభించటంలో నా ప్రమేయం ఏమీ లేదు. కాబట్టి తడుముకోకుండా జంకకుండా ఒక్క మాట చెప్పగలను. నువ్వు చేసిన పని గొప్ప విలువైనదే కాదు, ఎంతో చక్కగా కూడా చేశావు. నీకు తెలిసిన దానిలో కొంత మేరీకి చెప్పడానికి నువ్వు పూనుకోవటం ద్వారా కొన్ని బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నావు. అంతేకాదు జిమ్ అని పిలుస్తుంటావే ఒక హాస్టల్ సహాయకుడిని. అతను తన బృందానికి పనిభారం మరీ ఎక్కువైనప్పుడల్లా వచ్చి నీ సహాయం కోరుతూ ఉంటాడు. దీనివల్ల సేవ చేసే మహా అవకాశాలు వస్తాయి నీకు. వాటి వల్ల నీకు మంచి కర్మ ఏర్పడుతుంది. అంతేకాదు ఈ పని వల్ల సాటి మానవుల పట్ల ఆసక్తి, వాళ్ళను అర్థము చేసుకోవడం నీకు ఇంకా వెయ్యింతలుగా పెరుగుతుంది. మేరీతోనూ ఆమె కుటుంబంతోనూ నువ్వు వ్యవహరించిన విధానము ఏ విధంగా చూసినా కరెక్టే. ఒకవేళ నువ్వు చెప్పింది మేరీ సరిగ్గా గ్రహించలేకపోయి నీలాగా ఆమె చురుకైన శిష్యురాలు కాలేకపోయినట్లయితే నువ్వు నిరుత్సాహపడకు. ఉద్దేశము ముఖ్యంగా కానీ ఫలితం కాదు. ఆ ఐరన్ అనే పాపకు నిద్రలో నువ్వు చెప్పిన దానిలో కొంచెమైనా ఆమెకు మేలుకున్నాకు గుర్తుండాలని నువ్వు చేసిన సంకల్పం పూర్తిగా ఫలించింది. ఈవేళ ఉదయం లేచేసరికి ఆ పాపలో చాలా మార్పు వచ్చింది. జరిగిన నష్టాన్ని తట్టుకోగలిగింది. నువ్వు ఆ కుటుంబాన్ని మళ్ళీ కలపటం ఎప్పుడు అవసరమని భావిస్తే అప్పుడు వెళ్ళి కలుసుకో.
ఆ విషయం నీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బాధ్యత నీది. నీ అంతట నువ్వే వాళ్ళకి సహాయం చేస్తానని ప్రమాణం చేసావు కాబట్టి నువ్వు వాళ్ళకి సహాయం చేయటంలో మరి ఎవరు కూడా రారు. నువ్వే ఆ విషయాన్ని చూసుకోవాలి. మరి ఇక మనోమయ ప్రపంచం గురించి చెప్తాను. ఇప్పుడు కొంతకాలం తర్వాత హాస్టల్ శరీరాన్ని వదిలిపెట్టి హాస్టల్ ప్రపంచం వదిలి మనోమయ ప్రపంచంలోకి వెళ్ళవలసిన అవసరము మనందరికీ ఏర్పడిందని చెప్పాను కదా. అయితే హాస్టల్ ప్రపంచంలో ఎంతకాలం ఉంటామన్నది పరిణామ క్రమంలో మనం ఏ దశలో ఉన్నామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే 50 జన్మలు తీసుకున్న వ్యక్తికి హాస్టల్ ప్రపంచంలో ఎక్కువ కాలం గడుపుతాడు, మనోమయ ప్రపంచంలో తక్కువ కాలం. మరి 500 జన్మలు వివిధ శరీరాలలో వివిధ పరిసరాలలో తీసుకొని మేధస్సు పెంచుకునే అవకాశాలు ఉన్న వ్యక్తి హాస్టల్ ప్రపంచం కన్నా మనోమయ ప్రపంచంలోనే ఎక్కువ కాలం ఉంటాడు. ఒకసారి నేను మాట్లాడుతూ మనం ఏ శరీరాలతో పని చేస్తున్నామో ఆ శరీరాలను మనుషులు ధరించే లోపలి దుస్తులు, వాటిపైన వేసుకునే వెలుపలి దుస్తులు, ఆపై ఓవర్ కోట్లతో పోల్చాను. అంటే భౌతిక స్థాయిలో మృత్యువు సంభవించినప్పుడు ఓవర్ కోట్ లాంటి భౌతిక శరీరాన్ని వదిలేస్తాము. మరి హాస్టల్ స్థాయిలో మరణం సంభవించినప్పుడు వెలుపల దుస్తుల్లాంటి హాస్టల్ శరీరాన్ని వదిలేస్తాము. అప్పుడు మానవుడు లోపల దుస్తుల్లాంటి మనోమయ దేశంలో ఉంటాడు. ఆ దేశంలో అతను మనోమయ ప్రపంచంలోకి అడుగు పెడతాడు. అంటే హాస్టల్ శరీరంలోకి మనిషి మరణించినప్పుడు అక్కడ దానికన్నా ఇంకొకటి మనోమయ దేశం అని ఉంటుందట. ఆ దేశంలో కంటే అదొక దుస్తు లాంటిది అక్కడ వెళ్తూ ఉంటాడనమాట. మనోమయ ప్రపంచంలో అడుగు పెడతాడు. మరి కారణ లోకము నుంచి లేదా కారణ తలము గురించి కిందకి దిగేటప్పుడు జీవుడు మొట్టమొదటిది శరీరముగా చుట్టుకునేది ఈ మనోమయ శరీరాన్నే. హాస్టల్ పదార్థం కంటే చాలా సున్నితంగా ఉంటుంది ఈ శరీరము. నిజం చెప్పాలంటే అది జీవుని ఆలోచన రూపము. మేఘములాగా ఉండి సాంద్రతే లేకుండా ఉండే ఆ శరీరాన్ని వర్ణించిన నీకు ఇప్పుడు అర్థం కాదు. మనోమయ శరీరాన్ని భౌతికంగా వర్ణిస్తాను. 50 జన్మలు మాత్రమే తీసుకొని ఇంకా పరిణితి చెందని మానవుని మనోశరీరానికి 500 జన్మలు తీసుకుని పరిణితి చెందిన మానవుని మనోమయ శరీరానికి ఎంత తేడా ఉంటుందంటే, ఒక బుట్ట అల్లటం మొదలు పెడితే తొలి దశలో ఉండే దాని స్థితికి అల్లడం పూర్తి అయ్యాక ఉండే బుట్టలా ఉన్నంత తేడా. మరి తొలి దశలో కేవలం విడిబద్దలు మట్టములో కట్టి ఉన్నట్లు కనబడుతుంది. క్రమేణా ఆ ఖాళీలు నింపబడతాయి. అల్లిక పూర్తి అయ్యేసరికి వందల బద్దలు మరి చక్కగా ప్రోగులన్నీ విడివిడిగా ఉంటాయి, కానీ చూడగానే అన్నీ కలిపి ఉన్నట్లేనని భావన కలుగుతుంది. మరి ఆ ప్రోగులలో ఒక్కొక్క దానిని మానసిక ఎదుగుదలలో భాగమైన ఒక్కో అంశంగా తీసుకోవచ్చు. ఆ ఒక్కో అంశములో ఆ వ్యక్తి నిష్ణాతుడై ఉండాలి. మరి ఒక వ్యక్తి హాస్టల్ ప్రపంచంలో తన జీవితాన్ని ముగించాక అక్కడి 7వ తలానికి వెళతాడు. అక్కడి నుంచి పైకి అంటే మనోమయ ప్రపంచంలోకి కదిలిపోవలసిన సమయం వచ్చేసరికి అతనికి నిద్రమత్తు ఆవరిస్తుంది. స్పృహ కోల్పోతాడు. వెంటనే మేలుకొనేసరికి మనోమయ ప్రపంచంలో ఉంటాడు. మరి ఇక్కడ మానవుడు భౌతిక ప్రపంచంలో చనిపోయి హాస్టల్ ప్రపంచంలో పూర్తి స్పృహలోకి రాగానే అతను కలిగేది తాను హాయిగా ఎంతో ఆరోగ్యంగా ఉన్నానన్న ఫీలింగు. మరి హాస్టల్ ప్రపంచంలో చనిపోయి మనోమయ ప్రపంచంలో పూర్తి స్పృహలోకి రాగానే అక్కడ ఆనందము, మానవాళి పట్ల ప్రశాంతత, మనోమయ ప్రపంచానికి వచ్చానని కూడా ఆ వ్యక్తి గ్రహించలేకపోవచ్చు. అక్కడ ఎంత సంతోషంగా ఉంటాడంటే కొంతకాలం పాటు ఒంటరిగా ఉండిపోవాలనుకుంటాడు మానవుడు. ఈ పరిసరాలు మారాయన్న విషయాన్ని ఆ తర్వాత అతను గ్రహిస్తాడు. మరి అతను వదిలి వచ్చిన హాస్టల్ ప్రపంచానికి ఇప్పుడు తాను జీవించవలసిన మనోమయ ప్రపంచానికి పరిస్థితుల్లో ఉన్న తేడాను తెలుసుకుంటాడు. ఇక్కడ మనోమయ ప్రపంచం అంటే అది ఆలోచన ప్రపంచము. ఇక్కడ ఆలోచనలే వాస్తవాలు, కుర్చీలు, బల్లల్లాగా అక్కడ వస్తువులు. కాకపోతే మామూలుగా భౌతికం కంటే మనోమయ శరీరం ఎలాగైతే సున్నితమైన పదార్థంతో తయారై ఉంటుందో అదే విధముగా అక్కడ ఆ పదార్థముతో అంటే మన భౌతిక శరీరాన్ని కానీ హాస్టల్ శరీరాన్ని కానీ ఆలోచన ప్రపంచంలోకి తీసుకువెళ్ళగలిగితే ఇది అసంభవం. అక్కడ వాళ్ళకి అవి ఉన్నట్లే కాదు. మరి భౌతిక ప్రపంచంలో ఆలోచన రూపాలు ఎటువంటివో ఇంచుమించు ఇవి ఇలాగే ఉంటాయి అక్కడ కూడా.
ఆలోచన రూపాలు ఎప్పుడు చూసినా మన చుట్టూనే ఉంటాయి. అయితే మనం వాటిని చూడలేకపోతున్నాము. మనం చూడలేకపోయిన వాటి ప్రభావం మన మనసుల మీద ఉంటుంది. కాబట్టి భౌతిక తలంలోని అవగాహనకు కొద్దిగా అంతుపట్టని స్పృహ చైతన్యం ఉన్న ఆ ప్రపంచాన్ని వ్యవహరించడానికి మాటలే లేవు. మరి ఆ వ్యక్తి యొక్క ఆలోచన రూపంగానే చూస్తారు. ఆ ఆలోచన రూపాలు ఆయా వ్యక్తుల మానసిక ఎదుగుదలను బట్టి ఉంటాయి. మనోమయ స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తిని వైర్లెస్ సెట్తో పోల్చవచ్చు. మరి ఆ సెట్ విషయాన్ని గ్రహించడము, ప్రసారం చేయడము రెండూ చేస్తుంది. అతనికి ఎన్ని విషయాలు తెలుసో అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. అతను ఎన్ని అలా వరుసలను ఉపయోగించి సమాచారాన్ని అందుకోగలడు, ప్రసారం చేయగలడనే విషయము అవతలవాడి అల వరుసలను తనను తాను శృతి చేసుకోవటం చేతనైతే అవతలవాడి ఆలోచనను కూడా గ్రహించవచ్చు మనోమయ ప్రపంచంలో ఉన్నప్పుడు. మరి హాస్టల్ తలంలో ఉన్న మహామేధావులు అందమైన సంగీతాన్ని, బొమ్మలను సృష్టించడం చూసావు కదా. మరి కళలను, సైన్స్ను ఇతరులకు నేర్పటమో కూడా చూసావు. మరి హాస్టల్ ప్రపంచం నుంచి మనోమయ ప్రపంచానికి కదిలి వెళ్ళినప్పుడు తాము నడిచిన మార్గంలో నడుస్తున్న వాళ్లకు వీళ్ళు సహాయం చేస్తూనే ఉంటారు. మనోమయ స్థాయిలో వాళ్ళ శిక్షణ టెక్నికల్ ప్రసంగ రూపంలో, సిద్ధాంతపరమైన ప్రసంగ రూపంలో ఉంటుంది. ఈ ప్రసంగాలను నిరంతర ఆలోచన స్రవంతిగా ప్రసారం చేస్తూ ఉంటారు. ఆ టాపిక్ వల్ల ఆసక్తి ఉన్న ఎవరైనా ఆ ప్రసారాలను అందుకోవచ్చు. అంటే నువ్వు అర్థం చేసుకునే సామర్థ్యము నీ అవగాహన మేరకు ఉంటుంది. లెక్కలు, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులను నువ్వు ఎప్పుడూ చదవని వాడివైతే ఆ శాస్త్రాల్లో నిష్ణాతులైన వారి నుండి వెలువడిన ఆ శాస్త్రాల తాలూకు ఆలోచనలు నీ చుట్టూ ఉన్న నువ్వు వాటిని గ్రహించలేవు, వాటిని ప్రతిస్పందించలేవు. మరి మనోమయ ప్రపంచంలోని జీవితము పరిమితమైన తెలివితేటలు ఉన్నవారి కంటే మేధావులకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తిని తీసుకుందాము. అతను బ్రతికుండగా ఒక అంశాన్ని అధ్యయనం చేస్తాడు. మరి అటువంటి వ్యక్తి ఆ మనోమయ లోకానికి వచ్చినప్పుడు తాను అధ్యయనం చేసిన అంశంలో మేధావులైన వ్యక్తులు ఇక్కడ ఏర్పరిచిన లేదా విడుదల చేసిన ఆలోచన రూపాలను పసిగట్టి వాటిని చూచి గ్రహించటం ద్వారా ఆ మేధావులను అతను కలిసి ఉన్నట్లవుతుంది. అంటే వాళ్ళతో మాట్లాడినంత ఫలితాన్ని పొందుతాడు, అంత ఫలితము కనబడుతుందన్నమాట. మరి పరిమితమైన మెదడు అక్కడ ఆటంకంగా ఏర్పడదు. భౌతిక స్థాయిలో బాగా అర్థము చేసుకున్నవి ఇక్కడ చాలా స్పష్టంగా అవగాహనకు రావటమే కాకుండా ఇక్కడ భౌతిక జీవితంలో కేవలం సిద్ధాంతపరంగా గ్రహించి పూర్తిగా అర్థము చేసుకోలేకపోయిన ఎన్నో విషయాలు ఈ మనోమయ ప్రపంచంలో స్పష్టంగా అర్థమవుతాయి. హాస్టల్ ప్రపంచంలో ఉన్నట్లు మనోమయ ప్రపంచంలో కూడా 7 చైతన్య తలాలు ఉన్నాయి. మరి హాస్టల్ ప్రపంచంలోని ఒక స్థాయి తలానికి మనోమయ ప్రపంచంలో అదే స్థాయి తలానికి సంబంధించిన పోలికలు ఉంటాయి. అయితే మనోమయ ప్రపంచంలో పైకి కానీ కిందికి కానీ మరో తలంలోకి కానీ వెళ్ళాలంటే ఎటువంటి కష్టమో ఇబ్బంది ఉండదు. అయితే ఆచరణకు వచ్చేసరికి మాత్రము అక్కడ ఉండే శాశ్వత నివాసులు తలాల మధ్య తిరగడం అనేది చాలా తక్కువ. మరి మొదటి 4 మనోమయ తలాల్లో తనకి ఏది సహజంగా బాగుంటుందో అందులోనే ఉండిపోతాడు మనిషి. మహామేధావులు మాత్రమే 4వ తలానికి దాటి పైకి పోతారు. సాధారణంగా సహాయకుల సహకారంతో హాస్టల్ ప్రపంచం నుంచి మనోమయ ప్రపంచానికి వెళ్ళిన వ్యక్తి తన మానసిక ఎదుగుదలకు సరిపోయే మనోమయ తలానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. అదే ఆ జీవుడి శాశ్వత నివాసము. అయితే ఈ క్రమంలో అక్కడ అతని నివాసము కొంతకాలమే. మరి బుధవారం రాత్రి మనోమయ ప్రపంచంలో 2వ తలం వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు నిన్ను. అప్పుడే నేను ఇప్పుడు చెప్పాలని ప్రయత్నిస్తున్నది నీకు అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అప్పుడు నీకు అది అర్థమవుతుంది. నేను ఇప్పుడు పడుతున్న ఇబ్బంది నీకు అప్పుడు అర్థం కావటమే కాదు, అక్కడ నీ అనుభవాలను రాయబోతే తగిన పదాలు దొరకటము లేదని నీకు అర్థమవుతుంది. మరి శుక్రవారం ఉదయం మళ్ళీ నేను వస్తాను అంటే నీకు 3 రాత్రులు గడువు ఉంటుందన్నమాట. ఈ 3 రాత్రులు నువ్వు హాస్టల్ ప్రపంచంలో నీ ప్రయోగాలు కొనసాగించవచ్చు. ఈ రాత్రికి మాత్రం ఎటువంటి ప్రత్యేకమైన సంకల్పంతో బయలుదేరవద్దని నా గట్టి సలహా. ఎందుకంటే నీ మెదడుకు రెస్ట్ ఇవ్వు. బుధవారం రాత్రి మాత్రం నా కోసం రిజర్వ్ చేసి పెట్టు అని చెప్పి ఆచార్య గారు వెళ్ళిపోయారు. మరి టేబుల్ దగ్గర కూర్చునిపోయి ఇతను కొత్తగా విన్న ఆ సమాచారంతో
అతనికి ఏమి అర్థం కాక అలా కూర్చొని ఉండిపోయాడట. మరి మొదటి రాత్రి ప్రశాంతంగా పడుకుని పోయాడు. ఉదయం లేచేసరికి చాలా ఫ్రెష్గా ఉంది. రాత్రి ఏదైనా జరిగినట్లు కూడా అతనికి జ్ఞాపకం లేదు. మరుసటి రాత్రి చాలా తేలికగా ఆ మర్నాటి ఉదయం డాఫ్నీని కలుసుకోగలిగాడు. ఆ రోజున ఆమె ఫెయిరీ లోయలో వదిలేసి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. అక్కడి నుంచి ఆమె ఏ ఇబ్బంది లేకుండా తన కాటేజీకి వెళ్ళిందంట. అంటే తలాల మధ్య ఫ్రీగా తిరగడానికి వీలుగా ఆమె తగినంత సంకల్ప శక్తిని పెంపొందించుకుందన్నమాట. అంటే ఆమెను అక్కడ వదిలిపెట్టి వచ్చేశాక అద్భుతమైన డాన్స్ ప్రోగ్రాం జరిగిందని, అందులో దేవాలు, ప్రకృతాత్మలు, పక్షులు సైతము పాల్గొంటాయని, చీఫ్ దగ్గర సెలవు తీసుకుంటున్నప్పుడు ఆ చీఫ్ మేము ఎప్పుడైనా ఆ లోయకు మళ్ళీ మళ్ళీ రావచ్చని చెప్పాడని డాఫ్ని చెప్పింది. వాళ్ళిద్దరూ వెళ్ళి అదంతా చూశారు కదా, అది మళ్ళీ చెప్పిందండి. మన ఇద్దరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళవచ్చని చెప్పారు ఆ చీఫ్. మరి స్వర్ణ నగరానికి వెళ్ళి దాని దగ్గరగా చూద్దామా అని డాఫ్నీని అడిగాడంట ఇతను. ఈ రాత్రి డాఫ్ని దగ్గరికి వెళ్ళాడు కదా, అప్పుడు ఆమె ఆనందంగా ఒప్పుకుందంటే ఇద్దరు అప్పటికప్పుడే చేతులు కలుపుకొని 5వ తలంలో గుర్తుగా పెట్టుకున్న ఆ ప్రదేశానికి చేరుకున్నారు. మరి దారిలో ఫెయిరీ లోయ దగ్గర ఆగి ఆ స్వర్ణ నగరానికి పెద్ద పెద్ద బంగారు గేట్లు ఉన్నాయి, మూసేసుకొని ఉన్నాయి. అయితే మేము వెళ్ళగానే సెయింట్ పీటర్ లాంటి ఒక ముసలాయన ఆ గేట్ల తాళం తీసి గేట్లు తెరిచాడు మరి వీళ్ళ కోసం. ఎందుకు వచ్చారో అని అడిగాడంట. మేము ఎవరమో చెప్పి ఏ ఆసక్తితో మేము అక్కడికి వచ్చామో చెప్పారట ఇద్దరును. మరి వీళ్ళు చెప్పిన దాని గురించి అతను పట్టించుకున్నట్లు కనబడలేదు. అయితే వీళ్ళిద్దరిని వెంట పెట్టుకుని చుట్టూ చూపించడానికి వచ్చాడండి ముందుకి. మరి వీధులు మేలి బంగారంతో చేయబడ్డాయి. వాటి పక్కన లెక్కలేనన్ని చెట్లు, ఆ చెట్లు మనులతో చేయబడ్డాయి. ఆ మణి మాణిక్యాలు, వజ్ర వైడ్యూరాలు అన్నీ కూడా ఆలోచన రూపాలే. అయితే చూడటానికి అనంతంగా సాగిపోతున్న క్రిస్మస్ చెట్ల వరసలాగా కనబడుతున్నాయి. వీధికి కనీసం ఒక చర్చి అయినా ఉంది. ఒక చిన్న రోమన్ కాథలిక్ చర్చిలోకి తీసుకువెళ్ళాడట ఆయన. ఆ గర్భగుడి వాస్తు శిల్పము చాలా అందంగా ఉంది. ఇక ప్రధాన మందిరాన్ని ఒక పెద్ద ముత్యంలో చెక్కారు. ఆ సామాన్య సంగీత పటిమ కలిగిన ఒక సంగీతకారుడు ఆర్గన్ వాయిద్యాన్ని వాయిస్తున్నాడు అక్కడ. ఇంకా ఇతర చర్చిలు కూడా చూపిస్తాను రమ్మన్నాడట ఆయన. మరి ఇతర శాఖల చర్చిలు వేరుగానే ఉన్నాయని అడిగితే దానికి ఆయన ఏమన్నాడంటే, ఈ స్వర్గ ప్రపంచంలో ఏ శాఖకు ఆ శాఖ వారు విడివిడిగానే జీవిస్తారు, విడివిడిగానే తమ బోధలు చేస్తారు. అయితే అక్కడ వాళ్ళ మధ్య ఎటువంటి వరపచ్చాలు ఉండవు. అన్ని సిద్ధాంతాల వెనుక ఉండే సత్యం ఒక్కటే. మరి మీరిక్కడ ప్రతి ఒక్కరూ కూడా గ్రహించే ఉంటారు. నేను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఇక్కడ దేవుడిదే రాజ్యము, అప్పుడప్పుడు స్వర్ణ నగరానికి ఆయన వస్తాడు అని చెప్పాడు. అక్కడి సాధారణ నివాసులు ఆయనను చూడలేరని, ఆయన చుట్టూ ఒక మేఘము కమ్ముకొని ఉంటుందని, ఆ మేఘములో నుంచి ఆయన స్వరం వస్తున్నట్లు వినబడుతుందని, ఈనాటికి క్రీస్తు ఆయన 12 మంది అనునయులు ఆ ప్రజానీకానికి బోధిస్తూ ఆ వీధుల్లో తిరుగుతుంటారని, ఆ 11 మందే ఉంటారేమో కదా అని అడిగితే, ఎందుకంటే జుడాసును స్వర్గంలోకి అడుగు పెట్టనిచ్చి ఉండరని నా నమ్మకము. దానికి ఆయన ఏం చెప్పారంటే, తన నేరానికి శిక్షగా జుడాసు చాలా పశ్చాత్తాపడి తనకు తానే ఒక నరకాన్ని సృష్టించుకొని అనుభవించాడని, కనుక అతని పశ్చాత్తాపాన్ని గురించి తన సాటి శిష్యుల్లో తిరిగి కలవడానికి అతన్ని అనుమతించడం జరిగిందని ఆ ముసలాయన వాళ్ళిద్దరికీ చెప్తున్నాడనమాట. అలా 3000 మంది ఒక బహిరంగ నాటకానికి తీసుకెళ్ళాడట వీళ్ళిద్దరిని. అక్కడ అందరూ కూడా తెల్లని దుస్తులు, మరి వాళ్ళు చక్కగా పాడుతున్న బృందగానం ఎంతో అద్భుతంగా ఉంది. ఆ చుట్టూ ఎంతమందో వింటున్నారట. మరి గ్రంథాలలో చెప్పబడిన ఏంజల్స్ లాగా ఉన్నారట వాళ్ళు. అయితే ఏంజల్స్ ఎవ్వరూ మేఘాల మీద కూర్చొని తీగ వాయిద్యాన్ని వాయించటము మరి మాకెవ్వరికీ కనిపించలేదు. వీళ్ళిద్దరూ తిరిగి డాఫ్ని కాటేజీకి వచ్చేసామట. వాళ్ళిద్దరూ మళ్ళీ కాటేజీలోకి వచ్చేసారనమాట. మరి అక్కడ కూర్చొని ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత ఆమె స్నేహితులు మరికొందరిని కలుసుకున్నానంటే వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇతనికి పరిచయం చేసిందనమాట డాఫ్ని. అలా బుధవారం రాత్రి ఆచార్య గారి కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు ఇతను. సరిగ్గా 10 కొట్టేసరికి ఆయన గదిలోకి వచ్చారు. రాగానే నువ్వు రెడీనా, మనం బయలుదేరదామని ఇద్దరు బయలుదేరారు. మరి ఇంతకుముందు వెళ్ళిన దారిలోనే వెళ్ళారు.
హాస్టల్, రెండవ హాస్టల్ తలంలో ఆ గ్రామము, మూడవ తలంలో అకాడమీ, నాలుగవ తలంలో ఫెయిరీ లోయ, ఐదవ తలంలో స్వర్ణనగరము, ఆరవ తలంలో చెరువు. ఆ చెరువులో 2 చిన్న పడవలు తిరుగుతున్నాయి. ఒకటి చెరువు మొదట్లో, మరొకటి నేరుగా చెరువుల అవతలి వైపు. వాటినే గమనించే సమయం దొరికింది. అవి అంత నెమ్మదిగా కదులుతున్నాయంటే కాసేపు చూస్తేనే కానీ అవి కదులుతున్నట్లు కనబడలేదు. ఏకాంతం కోరుకునే వ్యక్తికి ఇదే అద్భుతమైన ప్రదేశము. నేను ఇంకా ఏడో తలానికి వెళ్ళలేదు కాబట్టి, అక్కడ ఏకాగ్రత చేయవలసిన దృశ్యం ఏది నాకు తెలియదు కాబట్టి నన్ను తన చేయి పట్టుకోమన్నారు ఆచార్య గారు. మరి మా పరిసరాలు తిరిగి స్పష్టంగా కనబడేసరికి ఒక పర్వత పంక్తిలో ఎత్తైన శిఖరాగ్రం మీద నిలబడి ఉన్నారట. ప్రపంచ దృశ్యము అంటారని ఆచార్య గారు చెప్పారు. అంటే ఇక్కడ నిలబడితే ప్రపంచమంతా కనబడుతుంది. ఆ జ్ఞాపకము, ఆ పరిసరాలు మరుజన్మ తీసుకునే వరకు ఉంటాయని చెప్పారట. అంటే మొత్తం ప్రపంచం కనబడుతుందట. అక్కడ ఏంటంటే ఆ చుట్టుప్రక్కల అడవి, మరి దానిలో పోలు నిండుగా, ఎక్కడ బిల్డింగులు అనేవి లేవు. ఆ పరిసరాలన్నీ చల్లగా ఉన్నట్లు కనబడుతున్నాయి. అక్కడ తపస్సులు, మునులు, మహనీయులు చాలామంది తమ జీవితంలో ఎక్కువ భాగం ఈ వాతావరణంలోనే గడుపుతారు. అంటే తపోలోకం అంటే ఇదేనేమో. స్త్రీ పురుషుల్లా కనబడే 2 వ్యక్తులు ఒక లోయలో తేలుతూ వీళ్ళకి కనిపించారట. వాళ్ళెవరిని ఆచార్య గారిని అడిగాను. దానికి ఆయన చూద్దాం పదా అని మరి వాళ్ళ వైపుకు తేలుతూ వెళ్ళారట. త్వరగా నడుస్తున్న వేగంతో ఇద్దరు వెళ్ళి మరి తమ వేగం తగ్గించుకోలేదు. ఆచార్య గారు పలకరిస్తే వాళ్ళు సమాధానం చెప్పలేదు. నేను ఆమెను ఒక ప్రశ్న వేశాను. వాళ్ళు ఇలాగా త్వరగా నడుస్తున్న వేగంతో మేము దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వేగం తగ్గించుకోలేదు. పలకరించినా సరే పలకలేదు. కానీ ఒక ఆమెను ప్రశ్న వేశాడట. ఆమె తన ముఖము నా వైపుకి తిప్పిందే కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె చూపు నా ద్వారా దాటుకొని పోయింది. ఆ చూపు చూపుగా లేదు. కళ్ళార్పని ఆ చూపు దేనిని చూడటం లేదు. ఆ ముఖములో భావాలే లేవు. వాళ్ళు వృత్తాకారంలో తిరుగుతూ తేలుతున్నారు. ఆ 2 ఆత్మలు కావటవి బట్టి గవ్వలట. మనోమయ ప్రపంచంలోకి వెళుతూ 2 వ్యక్తులు వదిలివేపోయిన గవ్వలటవి. మరి ఆచార్య గారు చెప్పారు మళ్ళీ మనోమయ ప్రపంచానికి వెళ్ళాలంటే మరి మన హాస్టల్ శరీరాలను ఇక్కడే వదిలేయాలని. మనం లేనప్పుడు హాస్టల్ జీవులు ఎవరు వాటి జోలికొచ్చి వాటిని స్వాధీనం చేసుకోకుండా వాటిని జాగ్రత్తగా చూసుకోవటం కోసము మన 2 శరీరాలను నమ్మకస్తులైన 2 వ్యక్తుల ఆధీనంలో ఉంచి వెళ్ళటం మంచిది అని చెప్పారట. మరి గాఢంగా మనసును ఏకాగ్రం చేశారు. 1 నిమిషం తర్వాత వాళ్ళు బయలుదేరారు, వస్తున్నారని చెప్పారు. మరియు అంతలోనే మహామేధావులు, ఆధ్యాత్మికత ఉన్న ఇద్దరు యూరోపియన్లు వీళ్ళ వైపు రావటం కనిపించిందంట. మరి పలకరింపులు అయ్యాక వాళ్ళు ఏం చేయాలో ఆచార్య గారు చెప్పారు. తల క్రింద చేతులు పెట్టుకుని వెళ్ళకెళ్ళ పడుకోమన్నారు. ఆచార్య ఇతను పడుకోమన్నారట. ఆచార్య గారు కూడా అలాగే పడుకున్నారు. కానీ తన కుడి చేతిని మాత్రము నా నుదుటి మీద ఉంచారు. నన్ను రిలాక్స్ అయిన మనసును ఆలోచరహితంగా పెట్టుకోమన్నారు. మనం ఇలా కిందకి బుర్ర పెట్టి పడుకొని ఆచార్య గారి చెయ్యి ఇతని తలపైన పెట్టి నువ్వు రిలాక్స్ అయ్యి ఆలోచన లేని స్థితిలోని ఉండు అని చెప్పి ఆచార్య గారు చెప్పినట్లుగానే మనోమయ ప్రపంచాన్ని మాటల్లో వర్ణించి చెప్పటం అసాధ్యంగానే ఉంది. నన్ను రిలాక్స్ అవ్వమని చెప్పడానికి ఆచార్య గారు నాతో మాట్లాడుతున్నారని నేను గ్రహించడానికి మధ్య 2 నిమిషాలు గడిచినట్లయింది. అయితే ఆయన మాట్లాడడానికి మాటలు కానీ శబ్దము కానీ ఉపయోగించడం లేదు. కళ్ళు తెరిచి చూస్తే విచిత్రమైన నిశ్చలత్వము అంతరిక్షంలో నిలబడిపోయినట్లుంది. అయితే వీళ్ళ చుట్టూ మంచు కప్పి రకరకాల వస్తువులు, అవి బిల్డింగులైనా అవ్వచ్చు, ప్రకృతి దృశ్యాలైనా అవ్వచ్చు, మనుషులైనా అవ్వచ్చు, కొన్ని వస్తువులైనా అవ్వచ్చు. మరి వాటికి వస్తువులకి కొన్ని రంగులు ఉన్నాయి. ఏదైనా స్పష్టముగా ఉన్నట్లు అనిపించలేదు అక్కడ. అన్నిటికంటే మానవాకృతిలో ఉన్న రూపాలు సైతం మారిపోతూనే ఉన్నాయి. నా కళ్ళతో వారిని చూడలేదు, కానీ గతంలో నా అనుభవాలకు భిన్నంగా ఉన్నారని గ్రహించి నా వెనక ముందు తేలుతున్న ఆలోచన రూపాలను చూడటము, అది ఎలా ఉంటుందో చూడటానికి వెనక్కి తిరగవలసిన అవసరం రాలేదు. ఇదంతా చాలా అసహజంగా విపరీతంగా అనిపించింది. ఎంత గొప్ప వ్యక్తి నా పక్కన లేకపోయినట్లయితే నేను కొంచెం భయపడి వాడినేమో. ఇదంతా జరుగుతున్నంతసేపు ఆచార్య గారు నాకు ఆలోచనను
పంపుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆ ఆలోచన ఉంటేనే వీళ్ళు అక్కడ ఉండగలుగుతాడు ఇతను. కాబట్టి ఆయన మాట్లాడితే ఎంత స్పష్టంగా ఉంటుందో ఆయన పంపిన ఆలోచన కూడా అంతే స్పష్టంగా అందుకున్నాను. మరి నా మనసులో నేను వాటికి సమాధానం అనుకోగానే అవి ఆయనకు అందుతున్నాయని తేటతెల్లమే ఉంది. మరి మనోమయ ప్రపంచ తలాలలో ఉన్న ఈ తలంలో మానసిక ఎదుగుదల అతి తక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ స్థాయిలో జీవిస్తున్న ఎంతోమంది ఆలోచన రూపాలను చూపించారు ఆయన నాకు. వాళ్ళు స్థిరమైన ఘన పదార్థంగా లేరు, గడ్డి పరకల కట్టలాంటి జీవుల్లా ఉన్నారు. చాలామందివి అసలు స్థిరమైన రూపాలనే చెప్పలేము. ఒక మేఘము కానీ ఒక మంచు కానీ మానవ రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారట. కానీ సాంద్రత అనేది లేకపోవటం వల్ల ఎక్కువసేపు అదే రూపం పూర్తిగా నిలబడటం లేదు. మంటల్లో నుంచి పొగ వచ్చి వివిధ రూపాలు తీసుకుంటూ వెంటనే పొగగొట్టంలోంచి మాయమైతూ ఉంటాయట. అక్కడ అలా ఉందట. మరి ఆచార్య గారు నన్ను దగ్గరగా రమ్మని మరి ఇంకా అతని దగ్గరగా జరిగి ఆయన ఇతని భుజం మీద చెయ్యి వేసి నాకు చెయ్యి వేశారు, కానీ అతని స్పర్శ అన్నది ఇతనికి తెలియలేదంట. మరి భుజం మీద చేయి వేసి ఇక రెండవ తలానికి వెళ్తున్నారు. మరి గతంలో ఒక తలం నుంచి మరో తలానికి వెళ్ళేటప్పుడు కదులుతున్నట్లు తెలిసేది, కానీ ఇప్పుడు అలా తెలియకుండానే సినిమా తెర మీద సీన్ మారినంత త్వరగా ఇక్కడ కూడా సీన్ మారిపోయింది. ఇంతకుముందు చూసిన పరిసరాలకు ఈ కొత్త పరిసరాలకు పెద్ద తేడా లేదు. ఉన్న ఒకే ఒక తేడా ఇందాకటి రూపాల కన్నా ఇక్కడ రూపాలతో కాస్త స్పష్టత ఉంది. ఇక్కడ శాశ్వత నివాసులతో చర్చించడానికి ఒక అంశాన్ని ఎన్నుకోమన్నారు ఆచార్య గారు. మరి ఆలోచన రూపాలను ఆకాశంలోకి పంపమన్నారు. ఈ అంశం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా నాతో మాట్లాడండి అని అడగమన్నారు. ఎక్కువగా ఆలోచించకుండానే మతాల తారతమ్యత అనే అంశాన్ని తీసుకున్నాను. వెంటనే ఆలోచన రూపంలో ఒక ప్రశ్న నాకు సమాధానంగా వచ్చింది. నేను ఏ మతానికి చెందినవాడన్నదే ఆ ప్రశ్న. నేను రోమన్ క్యాథలిక్ అయితే మౌఢ్యత లేదని సమాధానం పంపాను. అప్పుడు వచ్చిన సమాధానం ఏమంటే అన్ని మతాలకు వాటి వాటి ప్రయోజనాలు ఉంటాయని, తమ కాళ్ళ మీద తాము నిలబడలేని వాళ్లకు అవి ఊతాన్ని సపోర్ట్ని ఇస్తాయని, చాలామంది విషయంలో వాళ్ళు తమ జీవితకాలంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల మార్గం చూపుతాయని సమాధానం వచ్చిందట ఇతనికి. అయితే అన్నిటిలో ఉన్న సత్యాలు ప్రధానంగా ఒక్కటే అని అక్కడ స్పష్టమైన వచనము. ఇక్కడ క్రైస్తవ బోధనలు అంటే ప్రేమ, దాని సిద్ధాంత ప్రకారము సాటివారిని ప్రేమించటం ద్వారా మాత్రమే, ఇతరుల పని పట్ల అభిప్రాయాల పట్ల ఓర్పు వహించటం మాత్రమే జరుగుతుంది. మరి క్రీస్తు బోధించిన బోధ ఎంత చక్కటిదో బుద్ధ భగవానుడు మరి అలాగే మరి కర్మ సిద్ధాంతంలో మానవులు తమ పనుల వల్ల, ఆలోచనల వల్ల, మాటల వల్ల బాధపడడం కానీ ప్రయోజనం పొందడం కానీ జరుగుతుంది. ఎమోషన్ అనేది లేకుండా చేయాలని ఆ మత లక్ష్యము. మరి వేరే అంశాల మీద ఇంకొంచెం సేపు మాట్లాడాలని అనుకొని మరి ఆచార్య గారి చాలు, ఒక రాత్రికి అది చాలట. అంతకంటే ఎక్కువైతే బహుశా భౌతిక స్పృహలో నేను ఆ జ్ఞాపకాన్ని నిలుపుకోలేనేమో అని అతను ఊరుకున్నారనమాట. మరి ఇక్కడ శ్రీకృష్ణుడు మరి మతానికి కీలకమైన సూత్రాలు, శుభ్రత, నియమ నిష్టలు కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పారు. మరి ఈ స్థాయిలో ఏంటి అంటే ఇక్కడ ఇంతే చాలు, ఇంక అంతకన్నా నువ్వు ఎక్కువ గుర్తుపెట్టుకోలేవు. ఈ స్థాయిలో సంగీతం అనేది ఉండదా అని అడిగితే, నీకు ఇష్టమైన స్వర సంవాదం ఏది అని అడిగితే బీథోవెన్ రచించిన కొరల్ సింఫనీ అని చెప్తే, మరి నీకు బాగా నచ్చిన స్వరానికి ఆలోచన రూపాన్ని ఇవ్వు, నీకే ఆశ్చర్యం వేస్తుంది అని అనగానే అతను సరే అని చెప్పి ఆ స్వరాన్ని మనసులోకి తెచ్చుకొని అలా తెచ్చుకున్నాడా లేదో ఆ ఇష్టమైన సంగీతం వినిపించిందట ఇతనికి. అన్ని వైపుల నుంచి వస్తున్నట్లుగా అనిపించి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు అనమాట. అంటే ఇది ఎప్పటికీ మర్చిపోతానని అనుకోను. మరి మన ప్రపంచ వాతావరణంలో వినపడే దేనితో పోల్చిన ఆ సంగీతం అన్ని విధాలా బాగుంది. ఆ గొంతులో స్వచ్ఛత, ఆ వాయించడంలోని పరిపక్వత మరి నేను కన్నదానికి విన్నదానికి అతీతంగా ఉంది. మొదటి రోజు రాత్రి పడుకునే ముందు నిర్ణయించుకున్నాను,
మేరీ ఎలా ఉందో చూడాలని. అయితే నా శరీరం నుంచి బయటకు వచ్చేసరికి మరి చార్లెస్ రెడీగా ఉన్నాడు కాబట్టి మరి ఎలాంటి ప్లాన్ లేకుండా వచ్చాడు. అందుకే నా లండన్ ఆసుపత్రి వార్డుకు వస్తాడేమో అని అడిగాను. ఆ అనుభవం వాడికి ఉపయోగకరంగా ఉంటుందేమో అనిపించి సరే అన్నాడు. బయలుదేరాము. మరి ఇద్దరు వార్డుకు చేరుకునేసరికి మేరీ పూర్తిగా మెలకువగా ఉంది. ఆమె తన శరీరంలోంచి బయటకు వచ్చే లోపల 3వ హాస్టల్ తలానికి వెళ్ళి డాఫ్నీని కలుద్దాం అనుకునే చార్లెస్తో వాడికి ఆలోచన నచ్చలేదు. సరేనని ఆ వార్డులలోనే తిరుగుతూ గడిపి మేము తిరిగి వచ్చేసరికి మేరీ నిద్రపోయింది. ఆమె తన భౌతిక శరీరం నుంచి విడిపడింది. పోయినసారి నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ తన పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. మరి ఆ సందర్భంలో నేను చెప్పిన దానిలో తనకన్నా ఐరిన్నే ఎక్కువ గుర్తుపెట్టుకుంది. తన పాత ఇంట్లోనే తన చెల్లితోనూ మరి తల్లితోనూ రాత్రులు ఉంటుంది. మరి భవిష్యత్తులో ఎప్పుడైనా ఆమెకు నా సహాయం అవసరమైతే నన్ను గట్టిగా తలుచుకోమని చెప్పాను అని చెప్పి నువ్వు తలుచుకుంటే నేను వచ్చి నీకు సమాధానం ఇస్తాను. ఈ సంఘటన పైన చార్లెస్ చేసిన ఒకే ఒక వాక్యం ఏంటంటే, మేరీ చాలా అందంగా ఉంది, మిగిలిన రాత్రంతా నన్ను ఇష్టం వచ్చినట్లు తిప్పి చూపిస్తానన్నాడు. కనీసం ఆ ఒక్క విషయంలోనైనా నాకంటే తనకే ఎక్కువ తెలుసునని చూపించుకోవాలని వాడి తాపత్రయం. సరేనన్నాను. వెంటనే వాడు ఇద్దరు పక్కనే ఒక చిన్న విమానము ఆలోచన రూపాన్ని సృష్టించాడు. అందులో నన్ను కూర్చోబెట్టుకుని ఆస్ట్రేలియా మొత్తం తిప్పాడు. పనిలో పనిగా ఆ విమానం ఎలా పనిచేస్తుందో నాకు వివరించాడు. అలా ఆ ఖండం మీద తిరుగుతూ ఉండగానే ఆ సుపరిచితమైన పిలుపు వచ్చేసింది నాకు. ఆ విమానం ఎగురుతూ ఉండగానే కొలంబాలో నా శరీరంలోనికి నేను తిరిగి వచ్చేసాను. మళ్ళీ అతను తన శరీరంలోకి తిరిగి వచ్చేసాడనమాట. చార్లెస్ అక్కడ విమానాన్ని సృష్టి చేసి నీకు ఊరంతా నీకు ఇదంతా చూపిస్తాను అని అనగానే వెళ్ళాడు. టైం అయిపోగానే ఇతను తన శరీరంలోకి వచ్చేసాడనమాట. ఓకే, థ్యాంక్ యూ.